దక్షుడు బృహస్పతి సవనం అనే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి ముల్లోకాల్లోని దేవతలను, ఋషులను, గంధర్వ కిన్నర కింపురుషులను అందరినీ ఆహ్వానించాడు. కానీ తన కుమార్తె సతీదేవిని, అల్లుడైన శివుణ్ణి మాత్రం ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టాడు. కైలాసంలో ఉన్న సతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞ వైభవాన్ని గురించి ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న దేవతల ద్వారా విన్నది. దివ్య విమానాల్లో సర్వాలంకార భూషితులై తమ భర్తలతో కలిసి ఆనందంగా వెళుతున్న దేవతల స్త్రీలను చూసినప్పుడు ఆమెలో పుట్టింటిపై మమకారం పెల్లుబిక్కింది. తన తల్లిని, సోదరిని మనల్ని చూడాలని, ఆ మహోత్సవంలో పాలు పంచుకోవాలని ఆమె మనసు తీవ్రంగా ఆరాటపడింది. ఆమె కోరిక ధిక్కారం నుండి పుట్టింది కాదు, సహజమైన పుత్రిక వాత్సల్యం నుండి పుట్టింది. ఇది ఆమె అంతరంగంలో జరగబోయే సంఘర్షణకు బీజం వేసింది. తండ్రి మరియు కుటుంబం పట్ల ప్రేమ ఒకవైపు, భర్త పట్ల భక్తి మరియు గౌరవం మరొక వైపు. తన మనసులోని కోరికను భర్త అయిన పరమేశ్వరునికి విన్నవించింది సతీదేవి. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న శివుడు ఎంతో సౌమ్యంగా అక్కడికి వెళ్ళవద్దని సలహా ఇచ్చాడు. పిలవని పేరంటానికి, ముఖ్యంగా మన పట్ల ద్వేషభావం ఉన్నవారి ఇంటికి వెళ్ళకూడదని హితవు పలికాడు. నా మాట కాదని వెళ్ళినట్లయితే అక్కడ నీకు ఘోరమైన అవమానం జరిగి తీరుతుంది. దక్షుడు నన్ను ద్వేషించడం వలన నిన్ను కూడా అగౌరవపరుస్తాడు అని హెచ్చరించాడు. ఈ సందర్భంలో శివుడు ఒక అద్భుతమైన పౌరాణిక సూక్తిని పలికాడు. లోకంలో ఆత్మీయుల చేత గౌరవం పొందకుండా అవమానం పొందడం మరణంతో సమానం కదా అని స్పష్టం చేశాడు. ఈ సంభాషణ, ఈ కథలోని తాత్విక హృదయం ఇక్కడ శివుడు ఒక నియంత్రించే భర్తగా కాక, జరగబోయేదాన్ని ముందుగానే దర్శించిన గురువుగా ధర్మం యొక్క ప్రాథమిక సూత్రాలను వివరిస్తాడు. అతని హెచ్చరిక రాబోయే సంఘటనలకు ఒక జోష్యంలాగా పనిచేసింది. శివుని హితవు విన్నప్పటికీ సతీదేవి మనసులో పుట్టింటిపై మమకారం, బంధువులను చూడాలని ఆరాటం తగ్గలేదు. ఆమె దుఃఖాన్ని, మానసిక వేదనను చూసిన శివుడు ఒక ధర్మ సంకటంలో పడ్డాడు. ఆమెను వెళ్ళవద్దని కఠినంగా ఆపితే ఆమె మనసు తీవ్రంగా గాయపడుతుందని, వెళ్ళడానికి అనుమతిస్తే ఆమె వినాశనం తథ్యమని గ్రహించిన మౌనం వహించాడు. భర్త మౌనాన్ని అర్ధాంగీకరంగా భావించిన సతీదేవి దుఃఖంతో కూడిన హృదయంతో యజ్ఞానికి బయలుదేరింది. ఆమె ప్రయాణం ఆనందంతో కాకుండా తీవ్రమైన శోకంతో, కోపంతో, కలత చెందిన మనసుతో సాగింది. ఆమె ఒంటరిగా బయలుదేరినప్పటికీ శివుని పట్ల అపారమైన భక్తి కలిగిన నందీశ్వరుడు మరియు ఇతర ప్రమదగణాలు ఆమెను అనుసరించారు. వారు పూలదండలు, విసనకర్రలు, ఛత్రచామారులు వంటి రాజలాంఛనాలతో ఆమె ప్రయాణాన్ని ఒక గౌరవప్రదమైన యాత్రగా మార్చారు. ఆమెను వృషభ వాహనంపై ఆశీర్వాదాలు చేసి యజ్ఞశాలల వైపు తీసుకెళ్లారు. ఆమె రెండు పవిత్రమైన కర్తవ్యాల మధ్య నలిగిపోయింది. ఒకవైపు భర్త మాటను గౌరవించి అతనికి అవమానం జరిగిన చోటుకి వెళ్లకుండా ఉండటం ఆమె పతి ధర్మం. మరోవైపు తల్లిదండ్రులతో బంధాన్ని నిలుపుకొని కుటుంబ వేడుకల్లో పాల్గొనడం ఆమె పుత్రి ధర్మం. దక్షుని అహంకారం ఈ రెండు ధర్మాలను ఒకదానికొకటి వ్యతిరేకంగా నిలబెట్టింది. ఆమె ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఏదో ఒక ధర్మాన్ని ఉల్లంఘించక తప్పదన్న పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆమె తన భావోద్వేగానికి లోనై తీసుకున్న నిర్ణయం వినాశానికి దారితీసింది. ఇది ఒక ధర్మ సంకటం ఎదురైనప్పుడు భావోద్వేగాల కంటే వివేకానికి ప్రాధాన్యత ఇవ్వాలని పౌరాణిక నీతిని స్పష్టం చేస్తుంది. ఆ వివేకాన్ని ఆమె తన దుఃఖంలో తాత్కాలికంగా కోల్పోయింది.